me on when you carry Madalena. Now we shake your booty like a Ronasona. Oh yeah. Love it. Money and shiny Shasalina. Willy well Metsana. Oh yeah. Mama move it. హాయ్ అండి, బాగున్నారా? తీర ప్రాంత రుచుల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కాంతి ప్రభ. సో ఇవాళ ఈ అమ్మాయి ఏ వంటకాలు రుచి చూపించబోతుంది, మాకు ఏ ఊరు నుంచి వంటకాలు తీసుకురాబోతుంది అని అనుకుంటున్నారా? సో నేను ఇప్పుడు ఎర్రంశెట్టి మెరక అనే తీర ప్రాంతంలో ఉన్నాను. ఈ తీర ప్రాంతంలో మీకు ఎలాంటి రుచులు పరిచయం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఒక ఆవిడ పరిచయం అయ్యాడు. ఆవిడెవరో కాదు, దుర్గా గారు. సో ఇవాళ ఆవిడ ఏ రకమైన కొత్త రకమైన వంటకాన్ని మనకు చూపించబోతున్నారు. సో అది ఏంటి అని తెలుసుకునే లోపు ముందుగా ఆవిడని మీకు పరిచయం చేస్తారు. హాయ్ కనక దుర్గా గారు. హాయ్. అదిగోండి మా ఈటీవీ ప్రేక్షకులు, వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, ఇవాళ మీ ఎర్రంశెట్టి మెరకలో ఒక వెరైటీ అయిన వంట చూపిస్తామని నాకు చెప్పారు. ఇందుకు ఏం చూపించబోతున్నారు మాకు? గొరకల ఇగురు, టమాటాల ఎండ్రాయిల పులుసు. గొరకల ఇగురు, టమాటా ఎండ్రాయిల పులుసు. వావ్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆవిడతో పాటు వెళ్ళి ఆ వంటకాన్ని కూడా మనం కూడా నేర్చేసుకుందాం. కమా, నాతో వచ్చింది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. సో అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని శుభ్రం చేసుకొని మనం చేసుకోవడం ఆలస్యం. కమాన్, చేసేసుకుందాం. సరే, మనం ఏం వండుకోబోతున్నాం? పండు గొరకల ఇగురు. ఓకే, చక్కగా వాటిని క్లీన్ చేసేసుకుందాం. ఈ చేపలు భలే ఉన్నాయి, చిన్నగా పొట్టిగా. మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయి. మీ ఎర్రశెట్టి మెరకలో ఇవన్నీ చాలా ఫేమసా ఈ చేపలు? బాగా ఎక్కువ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి. ఓకే, పెద్దగా వాటిని క్లీన్ చేసుకోవడం మామూలు చేపలుగా మన మీద రుద్దుకోవాలి. రుద్దుకోవాలి. ఓకే, అయితే చేసేసుకుందాం ఫాస్ట్గా. సో కనకదుర్గ గారు మనకి పండు గొరకల ఇగురు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. చక్కగా చేపల్ని వాటి రెక్కల్ని కోసుకొని చక్కగా వాటిని శుభ్రం చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు. చక్కగా చిన్నగా మంచి వెడల్పు, అది తెలిసి నా చెయ్యి అంతుంది ఫిష్. సో చాలా బాగుంది, మంచి సిల్వర్ వైట్ కలర్లో ఉంది. అసలు ముందు సముద్రం ఎంత గొప్పవాడు, ఎన్ని రకాల చేపల్ని తన బొజ్జలో దాచుకున్నాడు. నిజంగా ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఒక్కొక్క రకమైన చేపలు చూస్తుంటే మీకు ఎంత యాంగ్జైటీగా ఉందో, చేస్తున్న నాకు కూడా అంత ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు ఇవాళ మన కనకదుర్గ గారు మంచి కర్రీ మనకు చేసి చూపించబోతున్నారు. సో అది కూడా చూద్దాం, తప్పకుండా నేర్చుకోండి ప్రతి ఒక్కటి కూడా, ఏది మిస్ కావద్దు. ఇంకా ఏమేమి చేపలు దొరుకుతాయి మీ ఊర్లో? అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. అంటే ఇవి మీ ఊర్లోనే దొరుకుతాయా లేకపోతే బయట ఊర్లో కూడా దొరుకుతాయా? ఎక్కడైనా దొరుకుతాయి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీ వారు? బంక్లో చేస్తారు, పెట్రోల్ బంక్లో చేస్తారు. ఓకే, మీ వారికి ఏ రకాల చేపలు అంటే ఇష్టం? ఏదైనా తింటారు, ఇష్టం. అంటే ఇంట్లో రెగ్యులర్గా మీరు చేసుకుంటారా సీ ఫుడ్స్? ఎక్కువ చేసుకుంటారు. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఎంతమంది? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. ఏం చదువుకుంటున్నారు? 4th, 5th. 4th, 5th. పేర్లు? భారతి, విజయలక్ష్మి. ఏమేమి పంటలు ఉన్నాయి ఇక్కడ మీ దగ్గర? వర్రి, మామూలుగా కాయగూరలని, ఆల్ ఐటమ్స్ అన్నీ పండిస్తారు. సో ఎర్రంశెట్టి మెరక వ్యవసాయానికి మంచి ప్రఖ్యాతలు గాంచిందన్నమాట. ఎంతైనా పల్లెటూరు, ఆ సరదా వాతావరణం వేరే ఊర్లో రావుగా. సాయంకాలం ఆరు బయట చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఇంట్లో ఏమైనా వంటలు చేస్తారా పిల్లల కోసం? స్నాక్స్ ఐటమ్స్ అలాగా? బాగా ఎక్కువగా చేస్తాను. మ్యాగీ, నూడిల్స్ అన్నీ చేసుకుంటాను. సో చక్కగా నోటి భాగం దగ్గర ముక్కు దగ్గర కట్ చేసుకొని లోపల డస్ట్ అంతా తీసేసి చక్కగా రెడీగా చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రాయి మీద రుద్దాలి కదా. ఇవి బండరాయి మీద అయితే వస్తాయి కదా, లేకపోతే మామూలు రాయి అయితే రావు.
ఈ డస్ట్ అంతా పోదన్నమాట. అసలు మెయిన్గా చేపలంటే చేపలు వండడం ఒక ఎత్తు అయితే చక్కగా వాటిని శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు. వాటిని ఎంత మంచిగా శుభ్రం చేసుకుంటే కూర అంత రుచికరంగా ఉంటుంది. చక్కగా పండు కొరక చేపల్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు ఆవిడ. చక్కగా ఫాస్ట్గా చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. వావ్, బుడ్డి చేపలు అరచేతిలో సరిపోతాయి. ఒక్కొక్క చేయిలో ఒక్కొక్క చేప. ఇప్పుడు చక్కగా వీటిని ముక్కలు చేసుకుందాం. చక్కగా కోసిన ముక్కలు ఇందులో వేసేసేయండి. సో లాస్ట్ ముక్క చాలా వెరైటీగా కోసుకున్నారు ఆవిడ. ఉప్పుగా అంటే తల భాగం మధ్య భాగం తీసి చివరి భాగాన్ని చక్కగా ఇటు కొంచెం వరకు ఘాటు, ఇటు కొంచెం వరకు ఘాటు కత్త పెట్టుకొని చక్కగా అలా వేసేసుకోవాలి. ఎందుకని ఇలా చేసుకున్నాం? ఉప్పు కారం బాగా పడద్దు, బాగా పట్టిద్ది అన్నమాట. వీటిని కూడా క్లీన్ చేశాను. ఈలోపు చక్కగా కోసిన ముక్కలు కూడా చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇట్లో వేసేసుకుంటా. ఓకే డాక్టర్. చేపల క్లీనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ఎలా వండుకోవాలనే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఓకే, చక్కగా మనం చేపల్ని క్లీన్ చేసేసుకున్నాం. సో ఇక చక్కగా వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఓకే, చెప్పండి కనదుర్గ గారు, మీకు ఏమైనా సాయం చేయమంటారా? నేను పొయ్యి వెలిగిస్తాను, ఉల్లిపాయలు కట్ చేయండి. అందరూ ఉల్లిపాయలు కట్ చేసే బాధ్యత నాకే చెప్తున్నారు. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుస్తారంటండి, ఎందుకండి? దానికి ఉన్న పవర్ మనకు లాగిద్దానండి. ఎన్ని ఉల్లిపాయలు కోయమంటారు? 3 కట్ చేయండి. 3 పచ్చిమిరపకాయలు ఒక 5 కట్ చేయండి. బ్యాండ్లు పెట్టుకుందామండి. స్పూన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సో పచ్చిమిరపకాయలు ఇలాగా పొడవుగా తరుక్కుంటేనే బాగుంటుంది. మనకి మంచి వెరైటీ అయిన డిష్ని వాళ్ళు చూపించబోతున్నారు. సో మీరు ఎవరు కూడా మిస్ కాకుండా చక్కగా చూసుకోండి, హ్యాపీగా చేసుకోండి, మాలాగే ఎంజాయ్ చేయండి. పచ్చిమిర్చి వేసానండి, ఉల్లిపాయలు వేస్తున్నానండి. నిజంగా ఈ కొబ్బరి తోటలో ఈ వాతావరణం చాలా చాలా సంతోషంగా ఉందండి. వెనకుంటే కొబ్బరి తోట ఉండాలి, ఏమంటారు? పెద్దలు అలాగే అంటారు కదండి, కొబ్బరి తోట ఉంటే బతికేయచ్చు అని. దాంట్లో అవును, దాంట్లో వేస్ట్ అయ్యేది ఏది లేదు. లాస్ట్గా ఎండిపోయిన ఆకులు కూడా ఇల్లు తీసుకుని ఇల్లు ఊడ్చుకోవచ్చు. అంటే మనం చీపురు కట్లు ఎండిపోయిన కొబ్బరి ఆకులతో తయారవుతుంది. ఎండిపోయిన కొబ్బరి ఆకులతో. ఓకే, కొబ్బరికాయ దేవుడి కాడ పూజ గడ కొట్టుకోవచ్చు, ఆకులు వేసుకుని వంటలు చేసుకోవచ్చు, పుల్లలో అన్నీ ఉపకారం పడతాయి. మంచి విశేషం చెప్పారు మీరు మాకు. నెక్స్ట్ ఏం వేయాలి? చేపలు ఇవ్వండి. అల్లం నీట్గా క్లీన్ చేసి చాప్ చేసుకొని ఉంచిన చేప ముక్కలు. అల్లం కుమ్మండి, కొంచెం అల్లం కుమ్మండి. కుమ్మన అల్లం పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ. కొంచెం పసుపు వేస్తున్నానండి, చిటికెడు పసుపు, 1 స్పూన్ పసుపు. బ్యాండిల్ ఇలా పెట్టుకుని కుదుపుకోవాలి. ఇక చేపలు వేసిన తర్వాత గడ్డి పెట్టకూడదు కదా? గట్టి పెట్టకూడదు. ఎందుకని? అవి విడిపోతాయి చేపలు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టవ్లు వచ్చాయి కదా, ఇంకా ఈ కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. దీని మీద వండుకున్నదే రుచి కదండి. అంతేలే. కనకదుర్గ గారు అయిపోయిందండి. ఇదిగోండి చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి
తగినంత కారం వేస్తున్నానండి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీరు స్పైసీగానే తింటారు మీ ఇంట్లో వాళ్ళందరూ? కారంగానే తింటాం. ఈ ఊర్లో కారం ఎలా దొరికిద్ది? మామూలుగా మిరపకాయలు కొనుక్కొని అవి వేగించుకొని ఎండబెట్టుకొని అవి వేగించి మిల్లుగు పట్టుకెళ్ళి ఆడిస్తాం. అంతే, మీరు మామూలుగా బయట రెడీమేడ్ తీసుకోం. చక్కగా మీరే చేసుకుంటారు. కారం కూడా ఉప్పు వేస్తున్నానండి తగినంత. ఎర్రం చెట్టు మిరక చక్కగా వ్యవసాయానికి మంచిదండి అనేది. అవును. సో ఇలాగా పసుపు అవి కూడా పండుతాయి మీ దగ్గర పంటలు? పండి. సో గరిటి పెట్టకూడదు అట్ ఎనీ కాస్ట్. వాటర్ వేస్తారా? ఓకే. ఇప్పుడు ఆ కూరలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని దగ్గరికి ఎగరను. ఇంకేమైనా ఉన్నాయా నూరాల్సినవి మసాలా? మసాలా పొడి ఇంకా ఏం చేయాలి? ఇవేనా? ధనియాలు వేసేయండి, నూరేస్తాను. మూత పెట్టాను. ధనియాలు, జీలకర్ర, లవంగ, గసగసాలు కొంచెం ఏమంటారా? దాన్ని బాగా మెత్తగా పొడి చేయాలి. అలాగే. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం మసాలా పొడి వేద్దాం. ఇది మన జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగ అన్నీ పొడి చేసుకున్నాం కదా. ఒకసారి తిప్పుదాం. దీని తర్వాత ఒకసారి చూసి మూత పెట్టేసుకోవడం 10 నిమిషాలు. అంటే కారం అయిన ఉన్నప్పుడు కొంచెం పులుసు తీసి అదే ఇగురు తీసి కొంచెం పైన వేసుకోవాలన్నమాట. సో చేప ముక్కలు ఒకసారి వంటకంలో వేసిన తర్వాత గరిటె పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు అనమాట. సో ఆ బాండి ఊరికి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఒకవేళ ముక్కల పైన ఉప్పు, కారం, మసాలా లాంటివి ఏమైనా ఉండిపోతే చక్కగా అప్పుడు గరిటె తీసుకొని ఆ ఇగురు ఉంటుంది చూసారా, ఆ ఇగురు తీసుకొని ఆ ముక్కల మీద వేయాలి. అప్పుడు ఆ ఉప్పు, కారం అంతా కూడా ఇగురులో కలిసిపోతుంది. పండుగకి ఇగురు రెడీ అయిపోయింది. సో మీరు కూరని చాలా చక్కగా చేస్తారు. మళ్ళీ ఒకసారి మా కోసం ఎలా చేశారో 1 by 1 చెప్పగలరా? చెప్తాను. ప్లీజ్ ఒక్కసారి చెప్పరా? ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేగించిన తర్వాత పచ్చిమిర్చి, చేప ముక్కలు అందులో వేసేసి పసుపు, అల్లం పేస్ట్, కారం, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసి మసాలా పొడి వేసి ఎగరనివ్వడం. సరే, 5 నిమిషాల్లో కూర అయిపోతుంది అన్నమాట. అయిపోగానే కొత్తిమీర, కరివేపాకు చేసి గార్లిష్ చేసుకో వేసేసి దించుకోవడం. కొత్తిమీర, కరివేపాకు వేస్తాం. ఓ సూపర్. ఒకసారి దించు. చాలా బాగుంది. అయిపోయింది. బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓ సూపర్. పండు గొరక ఇగురు చూడ్డానికి ఇలా ఉంది, అసలు తింటే ఇంకెలా ఉంటుందా అని వెయిట్ చేస్తాను నేను. ఖచ్చితంగా నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేద్దరు కానీ. ఓకే, అయితే పండు గొరక ఇగురు రెడీ అయిపోయింది. సో చక్కగా పండు గొరక ఇగురు కంప్లీట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ ఏం వండబోతున్నారు మాకోసం? బీరకాయలు ఎండ్రలు ఎగురు. బీరకాయ ఎండు రొయ్యలు. వావ్, అంటే ఒక వెజిటేబుల్తో వాళ్ళ ఎండు రొయ్యలు కర్రీ చేయబోతున్నారు. బీరకాయలు కట్ చేసుకుని పైది తొక్క అంతా తీసుకోవాలి. ఓకే. బీరకాయలు చక్కగా వాటి తొక్కులు తీసేసుకోవాలి. బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసుకున్నారు కదా చాలా మంది. చేసుకుంటారు. ఎస్, ఎలా కనిపెట్టాను? బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేస్తారు. సో బీరకాయని చక్కగా తొక్కు తీసుకొని కడుక్కొని ఇప్పుడు ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకో ఉంది. బౌల్ తీసుకున్నాం, దాంట్లో వేసుకుంటారా? ఓకే. పొడుగా కోసుకోవాలా? 4 ముక్కలుగా, 4 వరుసలుగా పొడుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి కూరగాయలతో చేసుకోవచ్చు ఎండు రొయ్యలు? కోడిగుడ్లతో వండుకోవచ్చు. మామూలుగా వంకాయలు మ్యాక్సిమం అంటే మోస్ట్గా
చేపలకి బీరకాయలు, గోంగూర, వంకాయ అవి తప్ప ఇంకా వేరే ఏవి వెజిటబుల్స్ ఉండవు కదా. ఉంది. దీని తర్వాత ఎండ్రాయిలు కట్ చేసుకోవాలి. ఒలుచుకుంటారు ఎండ్రాయిలు. ఎండ్రాయిలు అమ్మో చాలా భయంకరంగా ఉన్నాయి ఎండ్రాయిలు చూడడానికి. మామూలుగా బతుకున్న రొయ్యలు అయితే చక్కగా తల, దాని ఒంటి మీద చర్మం, తోక దాకా తీసేస్తారు కదా. అవి అంతే, తలకాయ దాని లోపల ఉన్న డస్ట్ తీయాలంతే. కట్ చేయాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తప్పకుండా. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా తరగాలి కదా ఉల్లిపాయలు. ఎండ్రాయిలు కూడా అంతే అలాగే ఎండబెట్టుకుంటారా? ఎండను బట్టి ఎండిపోతాయి. ఎండని బట్టే. వంటల కార్యక్రమాలు కూడా చూస్తారా మీరు? చూస్తాను. మా ఈటీవీ అభిరుచి చూస్తుంటారా? చూస్తాను. ఎండ్రాయిలు కట్ చేసుకుంటాం. తప్పకుండా కట్ చేసుకుందాం. కొంచెం సరిపోతాయి అవి తీసే. ఇలా తలకాయలు ఇవి తీసుకుని క్లీన్ చేసుకోవాలి. చక్కగా తల, తోక పొట్టలు అవి తీసుకుని క్లీన్ చేసుకోవాలి. అంటే చర్మ భాగం తీరు ఎండి కదా. ఓకే. అంటే మామూలుగా పచ్చి రొయ్యలు అయితే తీస్తారు కదా. పచ్చి రొయ్యలు అయితే తీసేసుకోవాలి. సో చక్కగా బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తరుక్కున్నారు. అండ్ అలాగే చక్కగా ఈ ఎండు రొయ్యల్ని కూడా అలా తోక భాగాలు తీసేసి జాగ్రత్తగా మంచి నీళ్ళతో కడుక్కోవచ్చు, అంతే కదా. పొయ్యి మీద బండి పెట్టుకుందాం. అందులో నూనె కొంచెం ఆయిల్ వేయండి. చాలా ఇంకైనా ఇంకో 2 స్పూన్లు వేయండి. నూనె బాగా కాలాలి. కాలిన నీళ్ళు ఎండ్రాయిలు వేయాలి. ఎండ్రాయిలు వేసుకోవాలి ముందు. అవును. అంటే ఎందుకని? ఫస్ట్ వేగించుకుంటే స్మెల్ రాదు, నీసు స్మెల్. ఓకే వేసేస్తున్నా. సో ముందు వేగించుకోవాలన్నమాట. అవును. సో నూనె బాగా వేడిగా అయిన తర్వాత ముందుగా ఆ ఎండు రొయ్యలు వేగించుకోవాలి, ఎందుకంటే వాసన రాకుండా ఉండడానికి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి రొయ్యలన్నీ కూడా చక్కగా వేగుతున్నాయి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాక ఓకే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం బీరకాయలు వెజిటబుల్ వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇందులో అల్లం వెల్లిపాయ, గరం మసాలా అవేమీ అవసరం లేదు కదా. మామూలుగా చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చేసుకొని ఎండలో వేసుకొని బీరకాయ కూర ఎలా వండుకుంటాం అలా వండుకోవాలి. కాకపోతే రొయ్యలు ముందు వేసుకుని వేపుకోవాలి. ఓకే. దీనికైనా చిన్న చిన్న ఎండు రొయ్యలు కూడా ఉంటాయి కదా. ఉంటాయి. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చక్కగా రొయ్యలు గోల్డెన్ కలర్లో చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవడమే. స్పూన్ పసుపు. ఓన్లీ పసుపేనా ముందు వేసుకోవాల్సింది? తగినంత కారం వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి తగినంత. తగినంత వాటర్ వేసుకోవాలి. కూర దగ్గరికి పడాలి కదా. ఇప్పుడు బాగా ఎగరాలి దగ్గరగా. ముందుగా మనం నూనె వేసుకోగానే నూనె బాగా వేడైన తర్వాత ఎండు రొయ్యలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా చేసుకుంటే ఎండు రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి. ఎండు రొయ్యలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఈ 3 కూడా చక్కగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత నీళ్లు కూడా వేసుకొని చక్కగా వాటిని కలుపుకోవాలి.
కూర చక్కగా కూర మగ్గిపోయింది, దగ్గర పడిపోయింది కదా. అవును, కొత్తిమీర కరివేపాకు ఇవ్వండి. వావ్, అయిపోయింది, ఇంక దించేసుకోండి. చక్కగా అయిపోయింది. ఓకో, సక్సెస్ఫుల్గా బీరకాయ ఎండు రోజుల కర్రీ కంప్లీట్ చేసేసుకున్నాం. సో దాన్ని ఇప్పుడు చక్కగా బౌల్లోకి తీసుకున్నాం. సో చూడండి, హాట్ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ కూడా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇక మిగిలిందల్లా ఆ రెండు నేను టేస్ట్ చేయడం అనమాట. హాయ్, ఈయనతో ఎవరు? మా పెద్దనాన్న మా తమ్ముడు. హాయ్. సో ఇప్పుడు మీ అమ్మాయి పెద్దనాన్న గారు మీ అమ్మాయి చేసిన వంటలు అండ్ మీ అక్క చేసిన వంటలు చూద్దాం ఎలా ఉన్నాయి. ఓకేనా? చూద్దాం. నాతో పాటు వేసేస్తారా? అలాగే, తప్పకుండా మీరే వేసేవాలి. టేస్ట్ చూసి చెప్పండి. సూపర్. పండు గొరగ ఈగురు చక్కగా చాలా బాగుంది. నేను లాస్ట్ దాకా ఎందుకు వెయిట్ చేశానంటే రెండు కలిపి తిని టేస్ట్ చేసి ఒకేసారి చెప్దామని వెయిట్ చేశాను. సో ఇక ఇప్పుడు లేట్ ఎందుకు, చక్కగా తినేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అంటే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. యాక్చువల్గా బీరకాయ శనగపప్పు అండ్ నేతి బీరకాయ కూర అలా చేసుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నేను బీరకాయ ఎండు రొయ్యలు చూస్తున్నాను. సో ఇదే కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. చక్కగా ఆ ఎండు రొయ్యలు ఆ వెజిటేబుల్కి కూడా చక్కగా పట్టింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ కనకదుర్గ గారు. నేను ఏ వంటకాలు ఇవాళ మా ప్రేక్షకులు చూపించాలా అని వెతికే ప్రయత్నంలో మీరే వచ్చి చక్కగా నేను మంచి వంటకాన్ని చేసి పెడతానని చెప్పి నాకు సహాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి వంటకాన్ని మాకు చూపించినందుకు కేవలం నా తరపు నుంచే కాదు, మా ఈటీవీ ప్రేక్షకుల తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన తీర ప్రాంత రుచులు. మళ్ళీ మరొక ఎపిసోడ్తో మరికొన్ని వంటకాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి.